గుడ్ మార్నింగ్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. ప్రియ సహోదరి సహోదరుడా, మనము చాలాసార్లు ఎవరినన్నా ప్రశ్నించినప్పుడు ఇది నీకు ఈజీయా ఈ వర్క్ అని అడిగినప్పుడు ఎవరైనా కూడా ఇది నాకు చాలా హార్డ్ అని చెప్తూ ఉంటారు కదా. కొంతమందికి కుకింగ్ అంటే హార్డ్, కొంతమందికి జాబ్ చేయడం అంటే హార్డ్, కొంతమందికి డబ్బులు సంపాదించాలంటే హార్డ్ కదా. చాలాసార్లు మనము ఏవైతే హార్డ్గా ఫీల్ అవుతూ ఉంటామో వాటిని చేయలేము, వాటి జోలికి కూడా వెళ్ళము. ఏవైతే ఈజీ అని అనుకుంటూ ఉంటామో వాటిని త్వరగా చేసేసుకుంటాము, వాటిలో మనం త్వరగా అన్నీ ఫినిష్ చేసుకుంటాము. ఈజీ అనేవేమో సంతోషంగా చేసుకుంటాము, కానీ హార్డ్ అనే వాటికి చాలా బాధపడుతూ ఉంటాము, చాలా లోపల కృంగిపోతూ ఉంటాము కదా. అయితే మనుషులమైన మనకి కొన్ని ఈజీ కావచ్చు, కొన్ని హార్డ్ కావచ్చు, కానీ దేవునికి అన్నీ ఈజీయే. హల్లెలూయా. ఆయనకు సమస్తము సాధ్యమే, ఆయనకు అన్నీ సునాయాసమే, అన్నీ ఈజీగా ఆయన చేయగలడు కదా. వాక్యంలో మనం చూస్తే అబ్రహాముకు శారాకి వృద్ధాప్యమందు దేవుడు వారికి గర్భఫలాన్ని ఇచ్చాడు. ఆ కార్యము మనుషులకు అసాధ్యమది. ఆ ఏజ్లో గర్భాన్ని ధరించడం అనేది చాలా కష్టమైన పని, అది జరగని పని, కానీ దేవునికి సాధ్యమే. ఇంకా ఎర్ర సముద్రాన్ని మనం చూస్తే అది పాయలుగా చీల్చబడము అది అసంభవము, అసాధ్యము అది, కానీ దేవునికి సాధ్యమే. ఆయనకి ఈజీయే. దేవునికి సమస్తము సాధ్యమే. ఆయన బలాఢ్యుడైన దేవుడు. ఆయన శక్తిని మనం అంచనా వేయలేము, ఆయన యొక్క శౌర్యమును, ఆయన యొక్క పరాక్రమతనాన్ని మనం అంచనా వేయలేము. అంత గొప్ప దేవుడు, శూన్యంలో భూమిని నిలిపిన దేవుడు. ఈరోజు అదే దేవుడు నీ పక్షాన ఉన్నాడు, నీతో ఉన్నాడు కాబట్టి నువ్వు భయపడని అవసరం లేదు. నీ లైఫ్లో ఏది హార్డ్గా ఫీల్ అవుతా ఉన్నావు, ఏది ఇది జరగదు, ఎంత కష్టపడినా ఈ పని కాదు, ఎంతమంది నాకు సహకరించినా ఈ పని జరగదు అని ఏదైతే నువ్వు అనుకుంటా ఉన్నావో అదే పనిని దేవుడు సునాయాసంగా నీ లైఫ్లో చేయగలడు. అందుకు ఆయన సమర్థుడు. హల్లెలూయా. కాబట్టి ఏదైతే నీ లైఫ్లో హార్డ్గా ఫీల్ అవుతా ఉన్నావో ఆ హార్డెస్ట్ థింగ్ని దేవుని చేతిలో పెట్టు. ఈరోజు ప్రభు సన్నిధిలో అడుగు, దేవా నా సమస్య ఇదయ్యా, ఇదైతే నాకు అసాధ్యము, ఇది నా బంధువులకు అసాధ్యము, నా ఫ్రెండ్స్కి అసాధ్యము, ఇది ఎవరూ చేయలేరయ్యా, కానీ నువ్వు చెయ్యగలవు అని ఆయన చేతిలో నీ సమస్యను పెట్టు. దేవుడు అతి త్వరలో ఆ సమస్యను తీర్చి నీకు నెమ్మదిని, విశ్రాంతిని, విజయాన్ని ఇవ్వబోతా ఉన్నాడు. వాక్యం చదువుకుందాం. కీర్తనలు 89:8. యెహోవా సైన్యములకు అధిపతియగు దేవా, యెహోవా నీ వంటి బలాఢ్యుడెవడు. వాక్యం చెప్తా ఉంది, దేవా నీ వంటి బలాఢ్యుడెవడు, ఎవరు లేరు. ఆయన తప్ప నీ కార్యాలు, నా కార్యాలు సఫలపరిచే వాళ్ళు ఇంకొకరు లేరు. హల్లెలూయా. దేవుడు నీ కార్యంను సఫలపరుస్తాడు. ఆయన బలాఢ్యుడైన దేవుడు, పరాక్రమము గల దేవుడు కనుక ఆయన నీకు మేలు చేస్తాడు. గాడ్ బ్లెస్ యూ.